430వ నామము నిత్య యవ్వన. ఓం నిత్య యవ్వనాయై నమః. ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మ యొక్క మళ్ళీ రూపాలని మళ్ళీ మనకి దర్శనం చేస్తున్నారు. ఇక్కడ నిత్య యవ్వన అంటే అమ్మ యొక్క రూపాన్ని మళ్ళీ మనకి దర్శనం చేస్తున్నారు. ఈ చిచ్చక్తి చేతన రూప, జడశక్తి, జడాత్మిక, ఇక్కడ మళ్ళా పంచకోశాంతరస్థిత, నిస్సీమ మహిమ, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ గుత్తులుగా ఉన్నాయి. ఒకదానికి సంబంధం ఎంతో ఉంది. అలా అమ్మ యొక్క శక్తికి హద్దు లేదు. అట్లా ఆ చిచ్చక్తి గ్రహాలని, జగత్తుని కూడా ప్రకాశింపచేస్తుంది. హద్దు దాటినటువంటి వాటిని కూడా ప్రకాశింప చేస్తుంది. లోకాలకి హద్దు ఉంది కానీ అమ్మకి హద్దు లేదు. అలాగే లోకేశ్వరికి హద్దు లేదు, లోకాలకి హద్దు ఉంది. మనము కిటికీలోంచి వచ్చేటువంటి ఎండకి ఒక హద్దు ఉన్నట్టు కనపడుతుంది. అంటే కిటికీ హద్దే కానీ బయటికి వెళ్ళి చూస్తే ఆ వెలుగుకి హద్దు లేదు. అలాగే అమ్మ అలా చూస్తూ ఉంటే బయటికి వెళ్ళి చూస్తే ఆ వెలుగుకి హద్దు లేదు. అలాగే మనలో ఉన్నటువంటి తల్లికి హద్దు ఉంది అని భ్రమపడతాము. జగత్తంతా ఉన్న తల్లికి హద్దు లేదు. అలా అటువంటి హద్దు లేని తల్లి ఎటువంటిది అంటే నిత్య యవ్వన. అమ్మ ఎప్పుడూ నిత్య యవ్వనంతో కళకళలాడుతూ చక్కగా ఉంటుంది. అమ్మకి కాలము యొక్క బంధము లేదు. అమ్మ కాలానికి అతీతురాలు. కాలము వలనే మనందరికీ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అలా మార్పులు వస్తున్నాయి. జననము, మరణము, ఇవన్నీ కూడా జీవుడికి కాలానికి కాలానికి బందీ అయి ఉన్నాడు గనక జీవుడికి ఇవన్నీ ఉన్నాయి. మార్పులు, స్థితులు, దశలు, ఇవన్నీ కూడా. అమ్మ కాలానికి అతీతురాలు. అమ్మకి కాలమేమీ అడ్డము కాదు. అందుకని అమ్మ ఎప్పుడూ నిత్య యవ్వనంగా, ఆనందంగా, చక్కగా కళకళలాడుతూ ఉంటుంది. మానవ మాతృలకే ఈ దశలన్నీ, అమ్మకి లేదు. అమ్మ ఎప్పుడూ కూడా 30 ఏళ్ల వయస్సు మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి 16 ఏళ్ల షోడశ పరిపూర్ణమైనటువంటి తల్లిగా మనకి చెప్పారు. ఇక్కడ నిత్య యవ్వన అన్నారు కదా. అందుకనే ఇక్కడ 30 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి స్థితిలో అమ్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకని తల్లి ఎప్పుడు కూడా 16 ఏళ్ల నిత్య యవ్వనంలో ఉంటుంది అని కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు. అట్లా నిత్య యవ్వన అమ్మకి కాలదోషము లేదు. కాలము అమ్మని ఏమీ చేయదు. కాలానికి అతీతురాలు గనక అమ్మ నిత్య యవ్వన అన్నారు. ఎప్పుడు ఒకే రీతిలో ఉంటుంది. మార్పు లేని తల్లి ఈ సృష్టిని మార్పులతో సృష్టించింది. మళ్ళీ తానే ఈ మార్పులు అన్నీ చూసుకుంటూ ఉంటుంది. సృష్టి స్థితి లయాలు చేస్తుంది, మళ్ళీ తనలోకి లాక్కుంటుంది. అలా మార్పు లేని తల్లి మార్పులు కలిగినటువంటి స్థితిని, జగత్తుని సృష్టించింది. అలాగే అమ్మకి నామరూపాలు లేని తల్లి మన కోసం, మనము పట్టుకోవటానికి, మనము ఆరాధన చెయ్యటానికి, మనము అమ్మని ఆశ్రయించటానికి నామరూపాలను ధరించి వచ్చింది. నామరూపాలు లేని తల్లి
మన యందు దయతో నామరూపాలు ధరించి వచ్చి మనకి అందటానికి వీలుగా ఉంది. ఇటువంటి అమ్మని మనము అందుకోవాలి. అందుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందాలి. అలా పొందాలి అంటే అమ్మని అనుసరించాలి. అమ్మ చెప్పిన మాట వినాలి. అమ్మ వెంటే ఉండాలి. అమ్మ చెయ్యి పట్టుకున్న బిడ్డకి ఎటువంటి అనర్థము అపాయము ఉండదు. ఏ కాలికి కూడా ఏ చిన్న రాయి కూడా గుచ్చుకోకుండా అమ్మ చూసి బిడ్డని మంచి దోవలో నడిపిస్తుంది, తాను ముళ్ళల్లో నడిచినా. అలాగే అమ్మ అయితే మనమైతే అలా ఆ అమ్మ అయితే ఎక్కడ అమ్మకి ముళ్ళు గుచ్చుకోవు, బిడ్డకి ముళ్ళు గుచ్చుకోకుండా చక్కగా నడిపిస్తుంది. అమ్మ సుకుమారమైనటువంటి పాదాలు ఎంతో చక్కగా లేత లేత అందాలతో ఉన్నటువంటి అమ్మ పాదాలకి ముళ్ళు గుచ్చుకున్నా మనం భరించలేమన్నంత సుకుమారంగా ఉంటుంది అమ్మ లలితాదేవి. లలితాదేవి అంటేనే సుకుమారము, సౌందర్యము ఉట్టి పడేటువంటి ఆ తల్లిని మనము కళ్ళల్లో పెట్టుకుంటే అంతకంటే భాగ్యం ఇంకోటేమీ లేదు. ఆ భాగ్యమే మనల్ని అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అట్లాంటి నిత్య యవ్వన అయినటువంటి తల్లి, ఆ తల్లి స్వరూపాన్ని మనం ఎప్పుడూ మనసులో కళ్ళల్లో పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటే అమ్మ కరుణ అపారంగా మన మీద కురిపిస్తుంది. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనకి ఒకే ఒక్క మాటలో అమ్మ యొక్క స్థితిని, అమ్మ ఎలా బిడ్డల్ని చూస్తుందో ఆ ఒక్క ముక్కలోనే మనకి అర్థమవుతుంది. అమ్మ దయ ఉండాలి అంటే మనము అమ్మని అనుసరించాలి. అమ్మ యొక్క మాటల్ని మనము ఆచరించాలి. అమ్మ చెప్పిన పనులను మనము చెయ్యాలి. అప్పుడే అమ్మ మనకి అవగతమవుతుంది, అమ్మ దయ కలుగుతుంది. బహిర్ముఖమైనంత వరకు అమ్మ మనకి అందదు. అంతర్ముఖం ఎప్పుడైతే అవుతుందో మనము మన లోపల ఉన్నటువంటి అమ్మని చూడటానికి ఎప్పుడైతే మనము ప్రయత్నం చేస్తామో అప్పుడు అమ్మ, మనము ఒక అడుగు వేస్తే అమ్మ 2 అడుగులు వేసి పట్టుకుంటుంది. అడుగులు వేస్తూ వేస్తూ పడిపోతాడేమో, అడుగులు వచ్చే బిడ్డ నడుస్తుంటే అవతలకి నుంచోబెట్టి అని పడిపోతాడేమో అని పట్టుకోవడానికి సిద్ధంగా మనం ఉంటాం. అలా ఒక అడుగేయగానే గబాలను పట్టేసుకుంటాం మనం ఎక్కడ పడిపోతాడో అని. అలాగే అమ్మ కూడా ఎప్పుడు అడుగేసి మన ముఖం ఇంకా మన వైపు బిడ్డ ఎప్పుడు తిరుగుతాడా అని అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే మనము ఎప్పుడైతే అంతర్ముఖం అయ్యామో అమ్మ వైపు తిరిగినట్లు. ఆ అంతర్ముఖమే మనల్ని అంతర్దృష్టితో అమ్మ దగ్గరికి చేరుస్తుంది. అమ్మ దయకి పాత్రులను చేస్తుంది. అందుకని బహిర్ముఖ దృష్టిని మరల్చి అంతర్ముఖ దృష్టిని మనము అలవాటు చేసుకోవాలి. అంతర్ముఖ దృష్టి అంటే మరి ఎప్పుడు ఈ బయట కళ్ళు ఉన్నాయి, కళ్ళు బయటవి చూస్తాయి కానీ లోపలవి చూడవు కదా. బయట అన్నీ చూడకుండా కళ్ళు మూసుకుంటే జీవితం ఎలా గడుస్తుంది, మరి ఎలా ఈ మన దినచర్య జరిగేది అని మనకి సందేహం వస్తుంది. అంతర్ముఖ దృష్టి అంటే లోపల ఉన్న దానిని చూడటము. అంటే మనము బయట ఉన్నదాన్నే చూడకుండా లోపల ఉన్నదాన్ని చూడటము. లోపల ఏముంది? అమ్మ యొక్క చైతన్యం ఉంది. దేనిని చూసినా దానిలో ఉన్న చైతన్యము అమ్మా. అమ్మా, నీ చైతన్యం ఉండబట్టే ఇది ఇలా ఉన్నది. ఇలా మనం చూస్తున్నామంటే ఆ కళ అమ్మ యొక్క దివ్య కళ, అమ్మ అందము అమ్మ యొక్క అందము అనేటువంటి భావంలో ఎక్కడ ఏది చూసినా అమ్మ యొక్క చైతన్యాన్ని, అమ్మ యొక్క చిచ్చక్తి స్వరూపాన్ని, అమ్మ యొక్క ప్రకాశాన్ని మనము చూడగలిగితే
అదే అంతర్దృష్టి అంటే, అంతర్ముఖము అంటే ఎక్కడ చూసినా ప్రహ్లాదుడిలాగా. ప్రహ్లాదుడు ఎక్కడ దేనిని చూసినా, ఎక్కడ ఎప్పుడు ఏది చూసినా ఆయనకి అన్యము కనపడదు, అంతా నారాయణుడే కనపడ్డాడు కనుకనే అంతటి చిన్న బిడ్డ, 5 సంవత్సరాల బిడ్డ అయినా పరమాత్మని ఆ కరుణకి పాత్రుడయ్యాడు, చిరంజీవి అయ్యాడు. అంత స్థితిని, ఆ పరమాత్మని దర్శనం చేసుకునేటువంటి స్థితిని పొందాడు 5 సంవత్సరాలకి. అలా అటువంటి అలా చూడగలగడమే అంతర్దృష్టి. ఒక్కొక్కటి అలవాటు చేసుకోవాలి. మనము ఏది చూసినా బాహ్యంగా ఇది అది అని అన్నీ చూస్తాము, కానీ లోపల ఉన్న ఇది ఇట్లా అందంగా ఉండటానికి కారణమేమిటి అనేటువంటి ఆలోచన మనకు కొంచెం లోపలికి వెళ్తే అమ్మ చైతన్యము అని వస్తుంది. ప్రతి దానిలోనూ ఏది చూసినా అమ్మ యొక్క చైతన్యాన్ని చూడటం అలవాటు చేసుకుంటే అమ్మ దయ వెంటనే కలుగుతుంది. అమ్మ కరుణ మన మీద కరుణ రసాన్ని కురిపిస్తుంది. అలా మనము ఒక అడుగు వెయ్యాలి అంటేనే ఎంతో సాధన చెయ్యాలి. సాధన చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. సాధన చెయ్యకపోతే ఏది సాధ్యం అవ్వదు. మరి పసిబిడ్డైనా ఎన్నిసార్లు పడి లేచి మరి మనం పట్టుకొని నడిపిస్తాము. వదిలేసి జాగ్రత్తగా పడిపోకుండా ఒక అడుగై కానీ మళ్ళీ పడిపోయేటుంటే పట్టుకుంటాము. అలా ఆ నడక రాని బిడ్డకి నడక రప్పించడానికి మనము ఎన్నో దానికి నేర్పుతాము. మనము కూడా ఎంతో శ్రమ పడతాం. వాళ్ళకి నడక రావాలంటే ఎన్నో రకాలుగా మనం పట్టుకోవడానికి, పడిపోకుండా ఉండటానికి, నడక రావడానికి అన్నిటికీ మనం దగ్గరగానే ఉంటాము, దూరంగా ఉన్నట్టు ఉంటాము. వాడికి నడక నేర్పాలని ఆరాటపడతాము. అలాగే అమ్మ కూడా మనము అమ్మ దృష్టిలో ఉంటే చాలు. అమ్మే అన్ని నడకలు నేర్పుతుంది, అన్నీ తర్వాత పరిగెత్తటము నేర్పుతుంది, తర్వాత పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ ఒళ్ళో కూర్చునేటువంటి శక్తిని ఇస్తుంది. అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. అందుకనే నిత్య యవ్వన అనే ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని ప్రతి వస్తువులోనూ, ప్రతి దానిలోనూ, ప్రతి దృష్టిలో ఏది మన కంటికి ఏది కనపడితే దానిలో ఉన్నటువంటి కళ, ఉనికి, చైతన్యము అమ్మది అనేటువంటి దృష్టితో మనము ఉన్నట్లయితే అమ్మ దయ మన మీద ఉన్నట్లే. అలా దృష్టి అంతర్ముఖము అవ్వాలి అనుకుంటే చాలు, అమ్మే తిప్పుతుంది, అమ్మే నేర్పుతుంది, అమ్మే రప్పించుకుంటుంది. అలా అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే అమ్మని మనము ఆశ్రయిస్తే చాలు. అమ్మే మనల్ని తన దగ్గరికి లాక్కుంటుంది, చేదుకుంటుంది అని చెప్తున్నారు. ఈ నిత్య యవ్వన అయినటువంటి తల్లికి మనము నమస్కారం చేద్దాం.